బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రి కొడుకులను ప్రత్యర్థులు దారుణంగా హత్యగావించబడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులు గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి వీరస్వామిరెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం చాలా ఏళ్లుగా బెంగళూరు నివాసం అయితే ఉంటున్నారు. కొడుకు ప్రశాంత్ రెడ్డికి తండ్రి వీరస్వామిరెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలు ఏర్పడ్డాయి. అయితే ఇరువురికి చెందిన చెక్బుక్ తీసుకొని ప్రత్యర్థి భాగస్వాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిధిలోని ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట పలు ప్రాంతాల్లో చెక్ బౌన్స్ కేసులు వేయటం జరిగింది. అయితే బుధవారం నరసరావుపేటలోని కోర్టుకి వాయిదాల నిమిత్తం ప్రశాంత్ రెడ్డి వీరస్వామిరెడ్డి బెంగళూరు నుంచి వచ్చి నరసరావుపేటలో ఓ ప్రైవేట్ హోటల్లో టిఫిన్ తిని బయటకు వస్తున్న ప్రశాంత్ రెడ్డి వీరస్వామిరెడ్డిపై కొందరు వ్యక్తులు కారులో తీసుకువెళ్ళి కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన ప్రశాంత్ రెడ్డి వీరస్వామిరెడ్డిలను బాపట్ల జిల్లా సంతమాగులు గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణమని అంటున్నారు. ఏది ఏమైనా పట్టపగలే జంట హత్యలు జరగడంతో ఒక్కసారిగా నరసరావుపేట అటు సంతమాగులూరు ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. బెంగళూరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాం. నేను నిన్న సాయంత్రము ఫ్లైట్కు ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్స్ ఇద్దరు, నేను నా బ్రదర్ అడ్వకేట్ రాహుల్ కే అని వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామిరెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి. ఏం పేర్లు అండి? ప్రశాంత్ రెడ్డి కేవి ఓకే అండ్ వీరస్వామిరెడ్డి. ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఓకే. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే. అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందు